రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్లో సోమవారం తెలుగు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. అధ్యాపకులు చిన్నారులకు ఉగాది పచ్చడి తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ పరశురాం, శ్రీనివాసాచారి, రామకృష్ణ, బి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కుడి చేయి రైట్ హ్యాండ్ రైట్ సభాయే వేములవాడ అనేటువంటివి తెలుపుతున్నాయి. కావున ఇప్పుడు శోభకృతనామ సంవత్సరం అనేటువంటిది వెళ్ళిపోయి ఇప్పుడు మనకు వచ్చేటువంటిది క్రోధినామ సంవత్సరం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో మరి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఆయురారోగ్య భోగ భాగ్యాలు, అఖండ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా కలగాలని చెప్పి మా యొక్క పాఠశాల తరపున వాగ్దేవి హై స్కూల్ తరపున అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా మా పాఠశాలలో ఉగాది వేడుకలు ఏర్పాటు చేసుకున్నాం. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మా మేనేజ్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు, మా యొక్క పేరెంట్స్కి, పిల్లలకు, ఉపాధ్యాయ బృందానికి మా వాగ్దేవి మేనేజ్మెంట్ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాత సంవత్సరం గడిచిపోయి కొత్త సంవత్సరానికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరానికి అన్ని శుభాలు మా ఉపాధ్యాయులకు, పిల్లలకి, పేరెంట్స్కి మంచి ఇందులో అన్ని రకాల పేరెంట్స్ ఉండడం జరిగింది. వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పాడి పంట మంచి పండాలని కోరుకుంటున్నాము. ఉద్యోగంలో మంచిగా రాణించాలని, తర్వాత బిజినెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క బిజినెస్లో మంచి అభివృద్ధి కనబరచాలని, మా పాఠశాల పిల్లలు మంచిగా చక్కటి విద్యతోటి బాగా చదువుకొని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మా ఉపాధ్యాయ బృందానికి కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని మనసా వాచ కర్మనైనా కోరుకుంటున్నాము. ఇట్లా అందరికీ మా యొక్క వాగ్దేవి పాఠశాల తరఫున మేము ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం.